రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ హరీష్. ఈరోజు చూడండి ఈ టమోటా సీడ్ అయితే సాహో టమోటా అండి. ఇది చూడండి దాదాపుగా 6 అడుగుల పైనే పెరిగింది. ఇది చూడండి ఇప్పటికైతే ఒక 400 బాక్సుల వరకు కటింగ్‌లు పడినాయి. అయితే దాదాపు 4 కటింగ్‌లు పడిందండి. కటింగ్‌కి 100 బాక్సులు పడతా ఉంది. 6000 పైరండి ఇది. చూడండి ఇప్పటికి ఇంత ఇంత గ్రోతింగు ఇంత హీల్డింగ్ ఉంది చూడండి. అయితే ఇంకా పూతలు, పిందెలు బాగా పడతానే ఉన్నాయి. గ్రోతింగ్ అయితే బావుందండి. ఇప్పటికి 90 రోజులు దాటింది. చూడండి ఎంత గ్రోతింగ్ ఉందో. ఇలా రావాలంటే మొదటిగా రైతు తన పొలంలో సేంద్రియ ఎరువులు వాడడం వల్ల బాగా హీల్డింగ్ రావడం గాని, గ్రోతింగ్ రావడం గాని జరుగుతుంది. ఆయన దాంతో పాటుగా న్యూట్రియంట్స్ కూడా వదులుకోవడం వల్ల గ్రోతింగ్ అయితే బావుంది. ఈ స్టేజ్‌లో ఏ ఎరువు వదిలితే డ్రిప్‌లకు బావుంటుందో తెలుసుకుందాం. నేనైతే వ్యాలాగ్రా కంపెనీ 037 ఎరువుని డ్రిప్పుల్లోకి వదిలితే సైజులు, గ్రోతింగ్ అయితే బాగానే పెరుగుతుంది. సైజులయితే బాగా షైనింగు, సైజు బాగొచ్చేస్తాయి. దీన్ని వాడడం వల్ల గ్రోతింగ్ కూడా తగ్గదండి. థాంక్ యూ.